హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను మీకు. మీరు వన్స్ ఈ రోల్కి సెలెక్ట్ అయితే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మంత్లీ వైఫై బిల్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 4.5 LPA వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంటుందన్నమాట పర్ యానమ్కి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎలాగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ అమెజాన్ కంపెనీ నుంచి. రిమోట్గా మనం జాబ్ చేసుకునే అవకాశం అనమాట. మన ఇంటి దగ్గర ఉండే మనం వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట అమెజాన్ కంపెనీకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమెజాన్ కంపెనీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ MNC కంపెనీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. రోల్ వచ్చేసరికి మనకి MHLS రోల్ అనమాట, అడ్వైజర్ రోల్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూస్తున్న లొకేషన్స్ అయితే ఈ లొకేషన్స్లో ఉండి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్లోనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేస్తారు గైస్. అవైలబుల్ లొకేషన్స్ మనం ఎక్కడెక్కడ ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు అంటే ఏపీ అనమాట. ఏపీలో ఉండి TSలో కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా కొన్ని స్టేట్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఈ స్టేట్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. ఇది L3 రోల్ అయితే వస్తుంది గైస్. L3 రోల్ కింద అయితే MHSL అసోసియేట్గా వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి మినిమం 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట, రిలవెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. అండ్ మనకి మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీరు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా ఈ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అని మనకి జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారు. మనకి అమెజాన్కి అప్లై చేయాలంటే ఇంగ్లీష్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి గైస్. అప్ టు 85% వరకు యాక్యురసీ ఉండాలని మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశారనమాట, ప్లస్ 85% అని. ఇంగ్లీష్ అయితే మీకు కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. ఫ్లూయెంట్ కమ్యూనికేషన్, రిటర్న్ స్కిల్స్ కానీ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. ఇది VCC రోల్ కాబట్టి ఫస్ట్ వీళ్ళు చెక్ చేసేది ఇంగ్లీష్ కమ్యూనికేషనే. మనకి టెస్ట్ అనేది కూడా ఇంగ్లీష్లోనే ఉండే అవకాశం ఉందన్నమాట ఈ రోల్కి వచ్చేసరికి. షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మీరు చేయాలన్నమాట. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ ఆ షిఫ్ట్కి తగ్గట్టు మార్నింగ్ షిఫ్ట్ అయినా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా నైట్ షిఫ్ట్ అయినా ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ ఆ షిఫ్ట్కి తగ్గట్టు మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. జాయిన్ అవడానికి ముందే ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది కదా, క్వాలిఫై అయిన తర్వాత మెయిల్ అయితే వస్తుంది కదా. దానికి అప్పుడు మీరు ముందే ఇంటర్నెట్ అనేది చూసుకొని ఉండాలన్నమాట. 50 to 100 Mbps వరకు ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉన్న ఇంటర్నెట్ బిల్ అనేది వాళ్ళే పే చేస్తారు. కనెక్టివిటీ ఫైన్ బాగుందా లేదా అనేది అది మీరు ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట మంచిగా. నెక్స్ట్ మనకి షిఫ్ట్లో వచ్చేసరికి ముందు చెప్పిన విధంగా 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ 3 to 4 monthsకి ఒకసారి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది నైట్ షిఫ్ట్ అని మెన్షన్ చేశారు. వీక్ ఆఫ్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. వారానికి వచ్చి 5 days అయితే వర్క్ ఉంటుంది, 2 days కాన్సిక్యూటివ్ ఆఫ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇది గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క రోల్కి మీరు అప్లై చేసుకోవడానికి హైర్ ప్రోలో అయితే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి గైస్. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అమెజాన్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన హైర్ ప్రో అనే వెబ్సైట్లో మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ రోల్ వచ్చేసరికి ఇప్పటి వరకు నేను మీకు జాబ్ డిస్క్రిప్షన్ అప్లై చేసింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇందులో అయితే ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ MHSL అడ్వైజర్ అనే రోలు. ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్, ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే గైస్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకోండి. ఎక్సెల్ కూడా అప్డేట్ చేసుకోండి. ఈ యొక్క VCC రోల్కి ఎక్సెల్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా, ఇందులో కూడా చెక్ చేసుకోండి. మీరు స్టెప్ బై స్టెప్ మీరు ముందు జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. ఇది ఫస్ట్ వచ్చేసరికి
సో 12 మంత్స్ మీకు కాంట్రాక్ట్ బేసిస్ అయితే తీసుకుంటారనమాట. సో ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు. ఈ 12 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఫుల్ టైమ్‌గా అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌గా కన్వర్ట్ చేస్తారు గైస్. ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోము అది కూడా మనకి 12 మంత్స్ వరకు కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటామని మెన్షన్ చేశారు. సో ఈ స్టేట్స్‌లో ఉండి మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు కదా! సో ఈ స్టేట్స్‌లో ఉండి మనం అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడొచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది మనం చెక్ చేద్దాము. సో డిస్క్రిప్షన్‌లో మీకు సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేయంగానే సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో ఇలాగా ఫస్ట్ వచ్చేసరికి రోల్ డిఫాల్ట్‌గా అయితే సెలెక్ట్ అయ్యి ఉంటది. మనమేం సెలెక్ట్ చేసుకునే పని లేదు. సో ఇక్కడ రోల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సోర్స్ అసలు ఈ జాబ్ మీకు ఎక్కడ ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఎక్కడ తెలిసింది అని అడుగుతున్నారు. సో ఇది మీకు యూట్యూబ్ నుంచే ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ నుంచి చూస్తున్నారు కాబట్టి సో యూట్యూబ్ నుంచి తెలిసింది కాబట్టి మీరు అదర్స్ ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ అయితే మనకి లేదు ఇక్కడ. ఇక్కడ కొన్ని ఇక్కడ సోషల్ మీడియా జాబ్ బోర్డ్స్ ఇలా అయితే ఉన్నాయి కదా! మీరు యూట్యూబ్ లేదు కాబట్టి అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. అదర్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మీరు యూట్యూబ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ టైప్ చేయమని అడుగుతున్నారు. అదర్ అంటే ఏది అని. సో యూట్యూబ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలాగా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది అడుగుతుందనమాట. మీ యొక్క ఫుల్ నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు, ఆల్టర్‌నేట్ మొబైల్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. మీ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అనే దగ్గర ఇవ్వండి. ఒకవేళ ఆల్టర్‌నేట్ నెంబర్ మీది దగ్గర ఇంకొక సిమ్ లేదు అనుకుంటే మీ పేరెంట్స్‌ది అయితే ఉంటుంది కదా! మీ ఫాదర్ కానీ, మదర్ నెంబర్ కానీ ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది కూడా కేర్‌ఫుల్‌గా అయితే ఇవ్వండి గైస్. మీ పాన్ అండ్ ఆధార్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగానే ఎంటర్ చేయండనమాట. సో పాన్ కార్డ్ కూడా ఎందుకు అప్లోడ్ చేయాలి? ఇది సేఫా కాదా అని అడుగుతారు. సేఫే గైస్. ఎందుకంటే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ చెక్ అనేది చేస్తారు కదా! బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. సో దానికోసం మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అయితే ఇవ్వాలనమాట. సో మనం ఎవరము, ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళం, సో ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళం అది తెలియాలి కదా వాళ్ళకి. సో దానికోసం అయితే మనల్ని ఈ డీటెయిల్స్ అనేవి అడుగుతారనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం మీరు కేర్‌ఫుల్‌గా అయితే మీ పాన్ కానీ, మీ ఐడెంటిఫికేషన్ కార్డ్ పాన్ కానీ, ఆధార్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. లేదంటే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నట్టు సో ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేలా, ఫీమేలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిటిజన్‌షిప్ అనేది ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం మనకి సో భూటాన్, నేపాల్, ఇండియా, అదర్స్ ఇలా అయితే ఉందనమాట. ప్రెజెంట్ మనకి ఇండియాకి రిలీజ్ అయింది కాబట్టి ఇండియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిజేబిలిటీ ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్ అనివ్వండి. సో లేదు నాకు ఎలాంటి డిజేబిలిటీ లేదనుకుంటే సో నో ఐ డోంట్ హ్యావ్ డిజేబిలిటీ అని బటన్ సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్‌ని. నెక్స్ట్ మీ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. కంప్లీట్ అడ్రస్ సో మీ యొక్క స్ట్రీట్ నేము, విలేజ్ నేము, ఇలాగా మీ మండల్ నేము, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ పిన్ కోడ్ కేర్‌ఫుల్‌గా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ కరెంట్ సిటీ మీ దగ్గరలో ఉన్న సిటీ, స్టేట్, పిన్ కోడ్. సో మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ చాలామందికి ఇక్కడ కూడా డౌట్ ఉంటుందనమాట. ఏది ఇవ్వాలి అనేది. సో ఇక్కడ మీరు ఫైనల్ డిగ్రీ ఉంటుంది కదా! బీటెక్ చేశారో లేదంటే బీఎస్సీ చేశారో ఆ ఫైనల్ డిగ్రీ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్‌ది వచ్చేసరికి డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సో ఇక్కడ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషనా లేదా పర్సూయింగ్ గ్రాడ్యుయేషనా సో మాక్సిమం కంప్లీట్ అయిన వాళ్ళే అప్లై చేసుకోండి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి సో యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఉండాలని మెన్షన్ చేశారు కాబట్టి సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకొని ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అయినా పర్లేదనమాట. అమెజాన్‌కి ఇయర్ గ్యాప్ ఉన్నా గానీ యాక్సెప్ట్ చేస్తారు. ప్రాపర్ రీజన్ మీ దగ్గర ఉంటే. సో ఏ ఇయర్ పాస్ ఔట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 23నా, 24ఆ, 22నా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ టైప్ అనమాట. సో ఒకవేళ మీరు బీఎస్సీ అనుకుంటే సో బ్యాచిలర్ కంప్యూటర్ సైన్స్ అనుకుంటే సైన్స్ సో ఇలాగైతే ఉంది కదా! ఇంజినీరింగ్ అయితే ఇంజినీరింగు, బీకామ్ అయితే బీకామ్ ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. సో లేదంటే సో జీరో అని ఇక్కడ మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ ఆర్ యూ కరెంట్లీ వర్క్ చేస్తే యెస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్ ఒకవేళ వర్క్ చేస్తే సో మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయితే కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అనేది సెలెక్ట్ చేయండి. కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ అంటే ప్రెజెంట్ ఏదైనా కంపెనీలో చేస్తూ ఉంటే ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సో ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో అయితే ఎంటర్ చేయండి. ఫ్రెషర్స్ ఇయన్నీ అయితే అప్డేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ
కరెంట్ ఆర్ మంత్లీ సాలరీ ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ కాబట్టి మీరు 0 అయితే మెన్షన్ చేయొచ్చు. సో, మీకేదైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే సో, యెస్ అనివ్వండి. లేదంటే ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేవనుకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇది కంపల్సరీ యెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇది కూడా యెస్ సెలెక్ట్ చేసుకోండి గైస్. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ఇది కూడా యెస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా లొకేషన్‌కొచ్చి వర్క్ చేయమంటే ఇది మీకు ఓకే అని అడుగుతున్నారు. సో, యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కస్టమర్స్ ద్వారా సో, టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి. ఇది మీకు ఓకేనా అడుగుతున్నారు. యెస్ ఇది కూడా ఎంఎస్ ఎక్సెల్ వచ్చుండాలని చెప్పాను కదా! ఇది కూడా ఒక పాయింట్ అడుగుతున్నారనమాట వచ్చా లేదా అని. సో, సెలెక్ట్ చేసుకోండి. మీ పాన్ నంబరు అండ్ మీ యొక్క ఆధార్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆధార్ ఉందా లేదా అనేది. సో, హావ్ యూ ఎవర్ బీన్ ఎం ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ ఇదొచ్చేసరికి మీరు ప్రీవియస్ అమెజాన్‌లో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో, వర్క్ చేసుంటే యెస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ విత్ అమెజాన్? సో, ఫ్రెషర్స్‌కి నోనే వస్తుంది కాబట్టి నో సెలెక్ట్ చేసుకోండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీ ఫోటో లేటెస్ట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ డిక్లరేషన్ కన్సెంట్ చేసి లాస్ట్‌లో ఇంక మనం సబ్మిట్ చేయడం అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత సో, వితిన్ 1 డేలో ఆర్ 2 డేస్‌లో మీకు తప్పకుండా అయితే రివర్ట్ అయితే వస్తుంది గైస్ రిప్లై అయితే వస్తుందనమాట. సో, మీకు జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా షార్ట్ లిస్ట్ అవుతుంది. తప్పకుండా అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి గైస్. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. సో, మంచి ఆపర్చునిటీ అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి గైస్. ఎవరికైనా టెస్ట్ మెయిల్స్ వస్తే తప్పకుండా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, నాకు కూడా తెలుస్తుంది మన వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి ఎంతమందికి సో, ఈ జాబ్ అప్డేట్ యూజ్ అయింది అండ్ రిప్లైస్ వస్తున్నాయి అనేది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.